నేనైతే ఈరోజు ఒక 3 ఫీట్ ఎక్వేరియం అయితే సెటప్ చేశాను. అండ్ నేను ఈ గ్లాస్ వాడింది వచ్చేటప్పటికి 8 థిక్‌నెస్ ఉన్న గ్లాస్ అయితే వాడాను ఈ ఎక్వేరియంకి. అండ్ దీని సైజ్ వచ్చేటప్పటికి 3 ఫీట్ ఇంటూ 1.5 ఫీట్ ఇంటూ 1.5 ఫీట్ అనమాట. సో బ్యాక్‌గ్రౌండ్‌గా అయితే నేనైతే బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ స్టిక్కర్. సో ఫస్ట్ అయితే కొన్ని సర్ఫ్ వాటర్ వేసుకుని అయితే డైరెక్ట్ స్టిక్కర్‌ని అంటించేయాలి. అండ్ దాని తర్వాత దాని బబుల్స్ ఏమీ లేకుండా మొత్తం ఒక ఏటీఎం కార్డ్‌తో తీస్తే అయిపోతది. నెక్స్ట్ అయితే వాటర్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ వైట్ శాండ్‌ని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. వైట్ శాండ్ ఒక 10 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను నీట్‌గా. దాని తర్వాత అయితే ట్యాంక్‌లోకి అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ అందరికీ తెలిసిందే మనం ఇంటర్నల్ ఫిల్టర్స్ అట్లాంటివి ఏమి వాడడం. డైరెక్ట్ టాప్ సంపే ఫిల్టరేషన్ కోసం వాడతాం అనమాట. ఇది వచ్చేసరికి టాప్ సంప్ వచ్చేటప్పటికి టోటల్ 5 ఛాంబర్స్ ఉన్నాయి. 3 ఛాంబర్స్‌లో మీడియా పెట్టాను. ఇంకో ఛాంబర్‌లో చార్కోల్ పెట్టాలి. అది ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత అది కూడా యాడ్ చేస్తాను. ఇంకా క్లియర్‌గా అయితే అయిపోతాయి మన వాటర్. అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి టోటల్ సెటప్ అనమాట. నా 3 ఫీట్ ఎక్వేరియంది. లైట్ కూడా ఆన్ చేశాను. అండ్ దీంట్లో అయితే ఒక డ్రాగన్ ఫిష్ అయిపోతున్నాను. ఆ డ్రాగన్ ఫిష్ ఏంటిదో మీకు తెలిసినట్టయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఫాలో కొట్టడం మర్చిపోకండి.